నటరత్న ఎన్టీఆర్ నటించిన లవకుశ తెలుగులో వచ్చిన తొలి పూర్తి రంగుల చిత్రం. ఈ సినిమా ఘన విజయం సాధించి వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటిలా ఆ రోజుల్లో కలర్ ముడి ఫిల్మ్ మార్కెట్లో లభ్యమయ్యేది కాదు. తన చిత్రాల ఎగుమతితో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి దాంతో కలర్ ఫిల్మ్ను కొనేవారు నిర్మాతలు. అందువల్ల విదేశీ మార్కెట్ ఉన్న తమిళ, హిందీ చిత్ర నిర్మాణాలకు వారికి మాత్రమే కలర్ ఫిల్మ్ కొనడానికి విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో ఉండేది. తెలుగులో చిత్రాలకు విదేశీ మార్కెట్ లేకపోవడంతో, తెలుగు నిర్మాతలకు విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో లేకపోవడంతో రంగుల్లో తెలుగులో సినిమా తీయాలంటే బ్లాక్లో కలర్ ఫిల్మ్ను ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సి వచ్చేది. అందుకే లవకుశ సూపర్ హిట్ అయినా తెలుగులో రంగుల చిత్రాలు పెద్ద సంఖ్యలో తయారు కాకపోవడానికి కారణం ఇదే. అందుకే సినిమాలో ఒక పాటనో ఒక పతాక సన్నివేశాన్నో రంగుల్లో చిత్రీకరించి తెలుగు నిర్మాతలు సంతృప్తి చెందేవారు. కానీ 1971 వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ ఏడాది 7 పూర్తి రంగుల చిత్రాలు, 7 పార్ట్లీ కలర్ చిత్రాలు వచ్చాయి. తెలుగులో సంపూర్ణ వర్ణ చిత్రాలకు దృఢమైన పునాది వేసిన సంవత్సరంగా 1971ని పేర్కొనాలి. అంతేకాదు, తెలుగు సినిమా బడ్జెట్ను భారీగా పెంచేసిన సంవత్సరం కూడా ఇదే. ఆ ఏడాదిలో వచ్చిన రంగుల చిత్రాలు, అవి సాధించిన విజయాలను ఈ వీడియోలో చూద్దాం. ప్రేక్షకుల్లో, తెలుగు చిత్ర పరిశ్రమలో కలర్ చిత్రాలంటే మోజు పెరుగుతున్న రోజులవి. అలా కలర్ సినిమాల శకం ప్రారంభంలో వచ్చిన చిత్రం నట సామ్రాట్ ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడు. జగపతి సంస్థ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా కలర్లో తీసిన సినిమా ఇది. ఈ చిత్రానికి ముందు అక్కినేని ప్రస్థానం వేరు. దసరా బుల్లోడు సూపర్ హిట్ ప్రభావంతో ఆయన పంథా మార్చేసిన ప్రయాణం వేరు. అక్కినేని, వాణిశ్రీ, చంద్రకళ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. 35 ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా 29 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. హాల్ షిఫ్ట్ అయిన కర్నూలుతో కలిపి 22 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాదులో షిఫ్టులతో 365 రోజులు ఆడింది. 1971లో విడుదలైన కలర్ చిత్రాల్లో నటశేఖర కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటికి 7 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్న కృష్ణను స్టార్ను చేసి నిర్మాతగా నిలబెట్టిన చిత్రం ఇది. తెలుగు మసాలాతో వండిన పాశ్చాత్య కౌబాయ్ వంటకం మోసగాళ్లకు మోసగాడు. 6 లక్షల రూపాయల బడ్జెట్తో తయారైన ఈ చిత్రం ఆగస్టు 27న 27 కేంద్రాల్లో 35 ప్రింట్స్తో విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత ఎందరు హీరోలు కౌబాయ్ పాత్ర పోషించిన కౌబాయ్ హీరో అంటే కృష్ణ మాత్రమే గుర్తుకు వస్తారు. ఆ ఏడాదిలోనే హిట్ అయిన మరో రంగుల చిత్రం కళ్యాణ మంటపం. నటభూషణ శోభన్ బాబు, కాంచన ఇందులో జంటగా నటించారు. మనుషులు మారాలి చిత్రంతో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు విక్టరీ మధుసూదనరావు నిర్మాతగా తీసిన తొలి చిత్రం కళ్యాణ మండపం. కన్నడంలో వచ్చిన గజ్జె పూజ చిత్రానికి రీమేక్ ఇది. నిర్మాతగా, దర్శకుడిగా మధుసూదనరావుకు ఎంతో పేరు తెచ్చిన కళ్యాణ మండపం శతదినోత్సవం అక్టోబర్ 14న జరిగితే ఎంజీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తను నిర్మించిన ద్రోహి చిత్రం ఫ్లాప్ అవడంతో 12 లక్షల రూపాయలు నష్టపోయి ఇహ ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనుకున్న నిర్మాత డి రామానాయుడిని, ఆయన సురేష్ సంస్థను సుస్థిరంగా నిలిపిన చిత్రం ప్రేమ్ నగర్. నట సామ్రాట్ అక్కినేని, కళాభినేత్రి వాణిశ్రీల అభినయం, ఆత్రేయ మాటలు పాటలు, మామ మహదేవన్ సంగీతం ఇవన్నీ ప్రేమ్ నగర్ను అభిమానులకు తీపి గుర్తుగా మిగిల్చాయి. అక్కినేని, వాణిశ్రీ నటించిన దసరా బుల్లోడు చిత్రాన్ని 12 లక్షల్లో తీస్తే అంతకు మించి ఖర్చు పెట్టి భారీ సెట్స్ వేసి 15 లక్షల్లో ప్రేమ్ నగర్ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు. ఈ సినిమా విడుదలైన
తొలి 2 వారాలు భారీ వర్షాలు. కానీ 3వ వారం నుంచి ఆ వర్షం తగ్గి కలెక్షన్ల వర్షం మొదలైంది. 34 సెంటర్స్లో విడుదలైన ప్రేమ్ నగర్ 31 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 13 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇలా ఒకే ఏడాది 2 సూపర్ హిట్స్తో అక్కినేని సంచలనం సృష్టించారు. 1971 చివరిలో విడుదలైన చివరి రంగుల చిత్రం శ్రీకృష్ణ సత్య. ఎన్టీఆర్ నిర్మించిన తొలి రంగుల సినిమా ఇదే. అలాగే అగ్రదర్శకుడు కేవీ రెడ్డి రూపొందించిన చివరి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, రావణుడిగా నటించారు. సత్యభామగా జయలలిత నటించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలైన శ్రీకృష్ణ సత్య ఆశించిన విజయం సాధించలేదు. ఆ ఏడాదిలో విడుదలైన పూర్తి రంగుల చిత్రాల్లో హీరో కృష్ణ నటించిన మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త, నటప్రపూర్ణ కాంతారావు నటించిన అడవి వీరులు చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి విజయం సాధించలేదు. అలాగే 1971లో విడుదలైన పార్ట్లీ కలర్ చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన అదృష్ట జాతకుడు, పవిత్ర హృదయాలు, శ్రీకృష్ణ విజయం ఉన్నాయి. అలాగే అక్కినేని నటించిన అమాయకురాలు, శోభన్ బాబు నటించిన సిసింద్రి చిట్టిబాబు, జగజ్జంత్రీలు, పద్మనాభం నటించి నిర్మించిన జాతకరత్న, మిడతం బొట్లు చిత్రాలు ఉన్నాయి. తెలుగు సినిమా బడ్జెట్కు హద్దులు లేవని ప్రేమ్ నగర్ నిరూపిస్తే, దసరా బుల్లోడు, మోసగాళ్లకు మోసగాడు, ప్రేమ్ నగర్ చిత్రాలు కలర్ చిత్రాల నిర్మాణానికి ఊపిరిపోసి మరుసటి ఏడాది మరిన్ని కలర్ చిత్రాలు రావడానికి కారణమయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.